హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. నేను ఇంతకుముందు వీడియోలో సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ సమ్. సేమ్ ఇంతకుముందు సెకండ్ సమ్ ఎలా అయితే చేసామో సేమ్ ఈ సమ్ కూడా అదే విధంగా చేయాలి. చూడండి, ఆన్ కంపేరింగ్ ది రేషియో, ఇది కూడా రేషియోతో కంపేర్ చేసుకోవాలి. A1/A2, B1/B2 అండ్ C1/C2 ఫైండ్ ఆర్ వెదర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారు మనకి. అవి కూడా కాన్స్టెంట్ ఆర్ ఇన్కాన్స్టెంట్, ఇన్కాన్స్టెంట్ అని చెప్పాలి. కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇన్కాన్స్టెంట్ ఏంటి అంటే నేను ఇంట్రడక్షన్ క్లాస్లో మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు కాన్స్టెంట్ ఇన్కాన్స్టెంట్కి డెఫినేషన్ తెలుస్తుంది. ఫస్ట్ ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 పేర్స్ ఇచ్చారు మనకు. ఆ 2 పేర్స్ కూడా లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పేర్ అంటే మనకు ఒక జత అని అర్థం. ఓకే, ఈ రెండు కూడా కంపేర్ చేసుకోండి. దేంతో కంపేరింగ్ ది రేషియోతో కంపేర్ చేసుకోవాలి. బై కంపేరింగ్ the ratio. Comparing the ratio. ఏ రేషియో మనకి ఏముంది? A1/A2, B1/B2, C1/C2. ఫస్ట్ A1, B2 అనేది మనం తీసుకోవాలి. A1 అంటే మనకి 3. దీన్ని తీసుకోవాలి. A1 ఇక్కడ మన ఈక్వేషన్ తీసుకో కదా, మనకి A1x ప్లస్ B1y ప్లస్ C1 = 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 = 0. ఈ ఈక్వేషన్స్తో మనం కంపేర్ చేసుకోవాలి ఈ రెండు కూడా. అప్పుడు A1 అంటే మనకి 3 అండ్ B1 = 2, C1 = 5 అనేది ఇటు సైడ్కి వస్తే మనకి ఏవద్దు RHS నుండి LHS తీసుకొస్తే ఇక్కడ పాజిటివ్ ఉంది ఈక్వల్ యువతలకి తీసుకొస్తే నెగిటివ్ అయిపోద్ది, అంటే -5. A2 = 2, B2 = -3, C2 = 7 కూడా యువతలు తీసుకొస్తే -7. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోద్ది. కంపేర్ చేసుకుంది. A1/A2 అంటే 3/2 కామా తర్వాత 2/3 కామా -5/-7. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/2 నాట్ ఈక్వల్ 2/3. రెండు కూడా వేరే వేరే ఆన్సర్లు వచ్చినాయి. నాట్ ఈక్వల్ 5/7. 3 కూడా నాట్ ఈక్వల్ అయిపోయింది. అంటే కంపేర్ చేసిన రేషియో A1/A2 నాట్ ఈక్వల్, B1/B2 నాట్ ఈక్వల్, C1/C2 అయింది. కంపేర్ ఇప్పుడు ఏమైంది మనకి, దిస్ లైన్స్ అంటే ది లీనియర్ ఈక్వేషన్స్, దీస్ లీనియర్ equation have intersect next each other at one point. మనకి ఇంటర్సెక్ట్ లైన్స్కి ఎలా ఉంటాయి, మనకి ఓన్లీ 1 పాయింట్ అంటే 1 సొల్యూషన్ అనేది వస్తుంది ఇంటర్సెక్ట్ లైన్స్కి. అండ్ one solutions. Okay, next these linear equations have, ఇది ఏవద్దు మనకి 1 సొల్యూషన్ అండ్ ఇంటర్సెక్ట్. చూడండి, ఇంటర్సెక్ట్ అయింది, 1 సొల్యూషన్ అనేది వచ్చింది. అట్ 1 పాయింట్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అనేది ఎలా అవుతుంది, 1 పాయింట్, అది ఏదో ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి రెండు ఈక్వేషన్స్ కూడా, అంటే రెండు లైన్స్ కూడా. అంటే దీన్ని ఏమనుకోవచ్చు, మనకి ఇది ఇలా రెండు కూడా ఒక దిక్కున ఇంటర్సెక్ట్ అయినట్లయితే అది కాన్స్టెంట్ లైన్స్ అవుతాయి. ఇది కాన్స్టెంట్ లైన్స్ అవుతాయి. ఓకే, అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, లీనియర్ ఈక్వేషన్ హ్యావ్ constant pair of equations. constant pair of equations అంటే మనకి ఇది కాన్స్టెంట్ లైన్స్ అనేవి వచ్చింది. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్. ఇది సెకండ్ సమ్. సేమ్ దీన్ని కూడా కంపేర్ చేసుకోండి. కంపేర్ ది రేషియో బై కంపేరింగ్ ది రేషియో. ఏంటో రేషియో మనకి A1/A2, B1/B2, C1/C2. ఓకే, నెక్స్ట్ A1/A2
A1 ఈజ్ ఈక్వల్ టు 2, B1 ఈజ్ ఈక్వల్ టు -3, C1 ఈజ్ ఈక్వల్ టు 8, 8 ఈజ్ ఈక్వల్ టు 4, B2 ఈజ్ ఈక్వల్ టు -6, C2 ఈజ్ ఈక్వల్ టు -9. ఇక్కడ కూడా -8 వస్తాయి. -8 ఈజ్ ఈక్వల్ టు ఇవతలకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సింబల్స్ అనేవి మారిపోతాయి. ఓకే, కంపేర్ చేసినట్లయితే A1/A2 అంటే 2/4, -3/-6, -8/-9, మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది 3 అనేది ఇందులో 1 టైము, ఇందులో 2 టైమ్స్, అంటే 2 అనేది ఇందులో 1 టైం, ఇందులో 2 టైమ్స్. 1/2 ఈక్వల్ 1/2 నాట్ ఈక్వల్ 8/9, అంటే A1/A2 ఈక్వల్ B1/B2 నాట్ ఈక్వల్ C1/C2 అనేది వచ్చింది. ఈ విధంగా కనిపిస్తున్నాం. ఈ లైన్స్ ఏవైతే రెండు ఈక్వల్ అయ్యి మూడో నాట్ ఈక్వల్ అయినట్లయితే దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ parallel lines. ఇవి ప్యారలల్ లైన్స్ అయింది. దీస్ లైన్స్ ఆర్ నో సొల్యూషన్స్. ఎందుకని ఇవేంటి ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్స్. దీస్ లైన్స్ ఆర్ నో సొల్యూషన్స్. మీరు ఇంతకుముందు రాసిన ఫస్ట్ సమ్ రాసినట్టు కూడా మీరు రైటింగ్ రాసుకోవచ్చు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సింపుల్గా. ఓకే, దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, దీస్ లైన్స్ ఆర్ నో సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా నో సొల్యూషన్ వస్తాయి. ఇది సెకండ్ సమ్ సంబంధించిన సొల్యూషను. ఇంకా ఇందులో థర్డ్ సమ్, లాస్ట్ సమ్ థర్డ్ సమ్. ఇది థర్డ్ సమ్ సంబంధించిన సమ్. ఇప్పటివరకు మనం 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే థర్డ్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ అక్కడ మనకి P/Q ఫామ్లో ఉంది, దాన్ని నార్మల్ ఈక్వేషన్కి తీసుకురావాలి. అంటే 3/2 మనం మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం చేస్తాం. చూడండి, ఇక్కడ 3x/2 ప్లస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు 7. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 2 3s 6. 2 అనేది ఇందులో 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 3 × 3 3 3s 9, 9x ప్లస్ 3 ఇందులో 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 2 2 × 5 2 5s 10, 10y ఈజ్ ఈక్వల్ టు 7. 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ డివిజన్ 6 ఈజ్ ఈక్వల్ అవతల ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మల్టిప్లై 6 అవుతుంది. 9x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు, ఇది రెండు మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది మనకి ఇక్కడ 9, ఇక్కడ 6 7s ఏమవుతుంది మనకి 6 7s 42. ఓకే, 42. ఓకే, 42. ఈ 42 ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 9x ప్లస్ 10y మైనస్ 42. ఇంకొక రెండో ఈక్వేషన్ 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు 40. ఈ రెండు కంపేర్ చేసుకుంటున్నాం. ఏం చేసుకున్నాం, కంపేరింగ్ ది బై రేషియో. కంపేరింగ్ ది రేషియోతో మనం కంపేర్ చేసుకోవాలి కదా, బై కంపేరింగ్ ది రేషియో. ఏమన్నా మనకి A1/A2, B1/B2, C1/C2తో ఒక ఈక్వల్ నాట్ ఈక్వల్ చూసుకుందాం. ఇప్పుడు మనకి A1 9, B1 10, C1 -42. A2 9, B2 -10, C2 -14. ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే -49. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఉంది 9/9, -10/10, -42/-14. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. ఇందులో 1 టైం, ఇది ఇందులో 1 టైం. 7 టేబుల్ 7 2 7s ఇది 221. మరి 7 ఇది 21లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ తోటి క్యాన్సిల్ అవుతుంది. 1, 3 అనేది వచ్చింది. అంటే 1 నాట్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 3. A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఓకే, ఈ విధంగా వచ్చింది.
నెక్స్ట్ ఇవి మనం కంపేర్ చేసుకున్నాం. ఏం కంపేర్ చేసుకున్నాం? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఎలా వచ్చినట్లయితే మనకి ఏ లైన్స్ వస్తాయి? మనకి దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? నో సొల్యూషన్స్. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా నో సొల్యూషన్స్. దీస్ లైన్స్ ఆర్ నో solutions. No solution. These lines are no solutions. ఈ విధంగా మనకి థర్డ్ సమ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడతో మనకి 3 సమ్స్ కంప్లీట్ అయినాయి. మిగతా 2 సమ్స్ తర్వాత వీడియోలో నేను చేయడం జరుగుతుంది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా క్లాస్ మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలంటే గంట సమయం మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.